నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు ఇనుగుర్తి సరిత, మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామం నాది. నేను ఐకేపీ విఓఏగా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. గత 3 సంవత్సరాల క్రితం నేను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన అని ఎంపీ ఎలక్షన్ అప్పుడు నన్ను సస్పెండ్ చేసినారు. ఈ 3 సంవత్సరాల కాలంలో రేగుంట గ్రామైక్య సంఘాలకు విఓఏగా ఎవరు కూడా పనిచేయలేదు. ఇలా జరుగుతూ ఉండగా నేను అందరి దగ్గరికి వెళ్లి కలవడం అయింది. రిపోర్టు కూడా నేను అధికారులకు రాసి పంపేయడం జరిగింది. పంపించినప్పటికీ కూడా నా మీద కక్ష కట్టి నన్ను విధుల్లోకి రానియకుండా నానా రకాల ఇబ్బందులు కూడా పెట్టినారు. తర్వాత మొన్న ఫిబ్రవరి 19 రోజున జనాలందరూ కూడా మా సంఘాలు 3 ఏళ్ల నుంచి ఇట్లనే ఉంటున్నాయి, మాకు లోన్లు కావాలా, ఎలాంటి లావాదేవీలు ప్రభుత్వం నుంచి మాకు వస్తలేవని చెప్పేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ని, ఉప సర్పంచ్ని మాకు ఎలక్షన్ పెట్టండి, మాకు కొత్త సీఏ ఉంటుందా పాత సీఏ ఉంటుందా మేమే నిర్ణయించుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి ఫిబ్రవరి 19వ తారీఖున రేగుంటలో ఎలక్షన్ పెట్టడం జరిగింది. నేను, నా మీద ఇంకొక ఆమె పోటీ చేస్తున్న వ్యక్తికి ఎలక్షన్ పెట్టగా 34 సంఘాల మద్దతు కూడా నాకు రావడం జరిగింది. ఆ మద్దతు జరిగిన తీర్మానాన్ని మా వార్డు మెంబర్స్ ఎంపీడీఓ గారికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఎంపీడీఓ గారు మాకు ఎలాంటి రిసీవ్డ్ కూడా ఇవ్వలేదు. మళ్లీ తర్వాత నేను వెళ్లి కలిసి 4-5 మహిళలం వెళ్లి, సరే ఇలా జరిగింది, మమ్మల్ని కొంచెం కనికరించండి, రేగుంట గ్రామైక్య సంఘానికి ప్రభుత్వ పథకాలు రానివ్వండి, మేము విఓఏగా ఈ ఇనుగుర్తి సరితను ఎన్నుకున్నాం, ఏదున్నా పై స్థాయి అధికారులకు పంపండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎంపీడీఓ గారికి ఇచ్చిన రిపోర్టు జిల్లాకు చేరిందో చేరలేదో మాకు రేగుంట ప్రజలకు తెలియదు. ఎలక్షన్ జరిగి కూడా 20 రోజులకు వస్తుంది. అలాగే నాకు రేగుంట ప్రజల మహిళల మద్దతు ఉంది కాబట్టే నేను ఎలక్షన్ లో నాకు మెజారిటీ రావడం జరిగింది. ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. మొన్న 40 మంది మహిళలు వారం రోజుల క్రితం వస్తే ఐకేపీ ఆఫీస్ లో ఏపీఎం గారు లేరు, సీసీ గారు లేరు, ఎవ్వరూ లేరు. మళ్లీ మేము ఈ రోజు కూడా రావడం జరిగింది. సీసీ గారు ఉన్నారు కానీ నేను చేసేది ఏం లేదని చెప్పారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టి బయటికి వెళ్లడం జరిగింది. దయచేసి దీని వెనుక అధికారులు ఎవరున్నా కూడా నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ ఇవాళటి నుంచే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నా. ఖచ్చితంగా నాకు న్యాయం జరిగే వరకు కూడా నేను కొట్లాడతాను. కాదు, మాకు నచ్చిన సీఎం మాకు కావాలి. మా ఊరు గ్రామ మొత్తం ఎన్నుకున్న సీఎం మేము ఎలక్షన్ చేసి గెలిపించుకున్నాము. మా సీఎం మాకు కావాలి. కానీ ఎక్కడికి వెళ్ళి తోకలు తొండెందలు గామని తెచ్చి లంచాలు పెట్టి మంచాలు మోసుకుంటా దోపిడీ చేసుకుంటా మేము సీఎం అయిందంటే మాకు ఆ సీఎం మాకెందుకు సారు? మా మంచి మాకి కావాలి. మాకు ఇంటికి 10-12 సంవత్సరాలు అవుతుంది ఆమె చేయబట్టి. ఆమె లేదు మా ఊరు ఏమన్నా పేరుకి వస్తుందా? మాకు నచ్చిన సీఎమే మాకు కావాలి, వేరే సీఎం మాకు అవసరం లేదు. మా ఊరు గ్రామం అంతా ఇదే మాట మాట్లాడుతున్నాం. మాకు ఇష్టమని మేము ఎన్నుకున్నాం. మాకు ఈ సీఎనే మాకు చరిత్ర కాదు. కానీ ఇంకో సీఎ వచ్చింది అంటే మాత్రం మా ఊరికి సంఘాలద్దు, మాకు సీఎ అవసరం లేదు, మాకు ఏ పేపర్ అవసరం లేదు, మాకు సంఘమే వద్దు. మాకు అట్లా మరి లేకపోతే పిల్లల్ని ఉసురు పోసుకుంటారు, మొత్తం లంచాలు పెట్టుకుంటా తిరుగుకుంటా కాదు. ఇది లీడర్లు చేసేది పనిది. మా మహిళల గురించి ఇంకో తిరగడానికి దానికి ఏం హక్కు ఉంది? దొంగలని వరకు లంగలని వరకు బద్మాసి కొత్త చీరలు పెట్టడానికి వాడేవాడు నా కొడుకు. మా మహిళలందరూ నచ్చింది కాబట్టి మా మంత్రి మేము ఉంచుకుంటాం. మొగోడు దిగుతారు గిళ్ళకు ఏమన్నా పార్టీ కాంగ్రెస్ తెలంగాణకి మా మహిళలు దిగుతారు చిక్కులే లంజ వరకు చిక్కులే 6 కిలో బద్దుమాసి పాకం దొమ్మర్ లంజ వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.